హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా నేను కొన్ని ఆర్టికల్స్ చూసాను. అందులో స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది 2025లో అని చెప్తున్నారు. సో, ఈ పాయింట్‌ని పట్టుకొని నేను డీప్ రీసెర్చ్ చేశాను. అందులో ఇంకో విషయం కనబడింది. సిఎన్బిసి వాళ్ళు 61 ఫండ్ మేనేజర్స్, హై నెట్‌వర్క్ ఇన్వెస్టర్స్, డీలర్స్ వీళ్ళందరితో కలిపి ఒక పోలింగ్ పెట్టారు. నిఫ్టీ 2025లో ఎలా ఉంటదని. అందులో 30% మంది 11% కన్నా ఎక్కువ పెరుగుతదని ఓట్ చేస్తే, చూడండి హైయెస్ట్ 38.3% మాత్రం 0.9% పెరుగుతుందని ఓట్ చేశారు. అండ్ ఇక్కడ కొంతమంది అయితే నెగిటివ్ రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే మనం నిఫ్టీ లాస్ట్ 10 ఇయర్స్ డేటాను చూసుకుంటే, చూడండి ఇది లాస్ట్లో మనకి నెగిటివ్ రిటర్న్స్ ఎప్పుడు ఇచ్చింది? 2015లో. అది 4% దగ్గరలో మనకి నెగిటివ్ రిటర్న్స్ నిఫ్టీ జనరేట్ చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి 2020లో చూసుకుంటే మనకి పీక్ టైం మనకి మార్చిలోనే మనకి ఆ పాండమిక్ వచ్చింది. అక్కడే 23.25% విత్ ఇన్ 1 మంత్ ఫాల్ అయింది. కానీ ఓవరాల్గా మనకి ఆ ఇయర్ చూసుకుంటే 14.9% పాజిటివ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. సో ఓవరాల్ లాస్ట్ 10 ఇయర్స్లో ఒక్కసారి నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన లాస్ట్ 9 ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా నెగిటివ్ రిటర్న్స్ అనేది నిఫ్టీ జనరేట్ చేయలేదు. ప్రతిసారి కూడా ఎంతో కొంత పాజిటివ్ రిటర్న్సే జనరేట్ చేసింది. ఈ డేటా మనకి 2024 వరకు. కానీ 2025 ఆల్రెడీ జాన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి జాన్ స్టార్టింగ్ ఫస్ట్ 2 డేస్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన అక్కడి నుంచి మళ్ళీ విత్ ఇన్ నెక్స్ట్ 2 డేసే బ్రేక్ చేసింది. క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్స్ని చూస్తుంటే మీకు అర్థం అవ్వాలి. 2 డేస్లో ఫాలో అవ్వడమే కాకుండా న్యూ లోస్ కూడా క్రియేట్ చేస్తుంది. చూడండి ఎవ్రీ టైం కొత్త లోస్ని బ్రేక్ చేస్తుంటూ ఉంది. ఇప్పుడు అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ 2025 స్టాక్ మార్కెట్కి వర్స్ట్ ఇయర్ అవబోతుందా లేదా పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుందా అని. ఈ వీడియోలో నేను మొత్తం డేటా గ్యాదర్ చేశాను. ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పబోతున్నా. మీకు కంప్లీట్ క్లారిటీ రావాలి అంటే 2025లో ఏం జరగబోతుంది అని ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మైసెల్ఫ్ వినీత్, ఐఎమ్ అన్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్. వెల్కమ్ టు ట్రేడర్స్ ఆఫ్ తెలుగు. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే డాలర్ ఇండెక్స్. డాలర్ ఇండెక్స్ అంటే ఏంటంటే సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ అంటే మనకి నిఫ్టీ ఎలాగా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఇండెక్సెస్. అలాగే ఇది కూడా ఒక ఇండెక్స్ అనమాట. ఇప్పుడు మన నిఫ్టీలో ఎలా అయితే ఈ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా ఇవన్నీ కూడా కలిపి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఆ ఇండెక్స్ని ఫామ్ చేసిందో, అలాగే యూఎస్ డాలర్ ఇండెక్స్లో యూరోస్, డాలర్స్ ఇవన్నీ అలా 6 టైప్ ఆఫ్ కరెన్సీస్ కలిపి ఈ ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ ఈ గ్రాఫ్ బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఈ గ్రాఫ్ గ్రో అవుతుంది అంటే మెజారిటీ ఆఫ్ ద డాలర్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అని అర్థం. అలాగే ఈ గ్రాఫ్ ఫాలో అవుతుంది అంటే ఆ డాలర్స్ అన్నీ కూడా వాల్యూ పడుతున్నాయి అని అర్థం. సో ఇప్పుడు నేను దీన్ని ఎందుకు ఓపెన్ చేశానంటే, బేసిక్గా ఇప్పుడు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెడుతుంటుంటారు? ఫారినర్స్. సో వాళ్ళు ఏం కరెన్సీ యూజ్ చేస్తారు? ఫారెన్ కరెన్సీ. సో అందుకని మనకి యూఎస్ డాలర్ ఇండెక్స్ అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీని మీద కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. సో ఈ పాయింట్స్ అనే తర్వాత చూడండి, ఈ యూఎస్ డాలర్ ఇండెక్స్ 2021లో 8.67% గ్రో అయితే మన నిఫ్టీ 2021లో 24% గ్రో అయింది. అదే 2022లో చూసుకుంటే డాలర్ ఇండెక్స్ వచ్చేసి 21.23% గ్రో అయింది. కానీ నిఫ్టీ వచ్చేసి జస్ట్ 4% గ్రో అయింది. అలాగే 2023లో చూసుకుంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 8% దగ్గర గ్రో అయింది. మన నిఫ్టీ వచ్చేసి డ్రాస్టిక్ 19% గ్రో అయింది. అండ్ 2024 చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ 9.34% గ్రో అయింది. నిఫ్టీ వచ్చేసి 8% గ్రో అయింది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? డాలర్ ఇండెక్స్ కానీ సైడ్ వేస్ అయినట్టయితే, అంటే సింగిల్ డిజిట్ పర్సంటేజ్లోనే గ్రో అవుతున్నట్టయితే మనకి నిఫ్టీ అనేది మంచిగా రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. డాలర్ ఇండెక్స్ ఎప్పుడైతే డ్రాస్టిక్ గ్రోత్ ఉంటుందో, అంటే విత్ ఇన్ నో టైం మూవ్ కానీ పైకి వెళ్తుందో, నిఫ్టీ అనేది అంత రిటర్న్ అనేది జనరేట్ చేయట్లేదు. ఇక్కడ చూసుకోండి 2021లో అండ్ 2023లో మనకి ఆల్మోస్ట్ 20-24% మనకి రిటర్న్స్ ఇచ్చింది. అప్పుడు యూఎస్ డాలర్ ఇండెక్స్ ఈ 7-8%లోనే సైడ్ వేస్ అవుతుంటూ ఉంది. ఓన్లీ సింగిల్ యూఎస్ డాలర్ ఇండెక్స్ చూసుకొని మనం వ్యూ ఎప్పుడు డిసైడ్ అవ్వకూడదు. మనీ ఫ్లో ఎలాగవుతుందో కూడా ఇంపార్టెంట్. అదే మనకి సెకండ్ పాయింట్ చెప్తుంది. అదే లిక్విడిటీ. లిక్విడిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకి? ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు 2024లో చూసుకుంటే మనకి నిఫ్టీ చూడండి ఎంత డ్రాస్టిక్ సెల్లింగ్ వచ్చిందో. అరౌండ్ 3 lakh crores మనకి ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయింది. అంటే ఎఫ్ఐఐస్ ఎంత డ్రాస్టిక్ సెల్లింగ్ చేశారు. అండ్ ఎంత సెల్లింగ్ చేసినా మన నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి 8% అనేది గ్రో అయింది. అండ్ 2022లో 2,78,429 crores సెల్ చేస్తే ఇక్కడ కూడా మనకి పాజిటివ్ రిటర్న్స్ జనరేట్ చేసింది. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏమర్థమైంది? ఎఫ్ఐఐస్ బయటికి వెళ్తున్నా సరే నిఫ్టీ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మనం కరెంట్ ఇయర్ది చూసుకుంటే జాన్ది చూడండి, ఇంకా మనకి జనవరి మంత్ క్లోజ్ అవ్వడానికి 1.5 వీక్ పైనే ఉంది. నేను ఈ వీడియో 22nd జాన్నే రికార్డ్ చేస్తున్నాను. అంటే నిన్నటికి ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 56,832 crores సెల్ చేశారు. అండ్ ఈ 56,000 కూడా మనకి తక్కువేం కాదు.
ఇది లాస్ట్ 2.5 ఇయర్స్‌లో ఇదే హైయెస్ట్. ఎప్పుడు కూడా ఇంత డ్రాస్టిక్ సెల్లింగ్ చేయలేదు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనీ అనేది డ్రాస్టిక్‌గా అవుట్‌ఫ్లో అవుతుంది. ఎఫ్ఐఐస్ క్లియర్‌గా సెల్లింగ్ ప్రెషర్ చూపిస్తున్నారు. కానీ ఎఫ్ఐఐస్ ఎంత సెల్ చేసినా, అంటే మనీ ఎంత అవుట్‌ఫ్లో అయినా, మన కంపెనీస్ మంచిగా పర్ఫార్మ్ అయితే బై డిఫాల్ట్ మళ్ళీ వాళ్ళు రివర్స్ వస్తారు ఇన్వెస్ట్ చేయడానికి. సో అందుకే నేను థర్డ్ పాయింట్ని వాల్యుయేషన్స్ కింద తీసుకున్నాను. వాల్యుయేషన్స్లో మనకు మెయిన్ మెట్రిక్ వచ్చేసి పిఈ రేషియో. అందుకే మనం నిఫ్టీ పిఈ రేషియో చూసుకుంటే ఇక్కడ చూడండి, క్లియర్గా మనకి పాండమిక్ ముందు నిఫ్టీ పిఈ అనేది ఆల్మోస్ట్ మనకి 28-29 దగ్గరలో ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇది 21-22 దగ్గర ట్రేడ్ అవుతుంటూ ఉంది. అండ్ మనకి ఎక్స్పర్ట్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు నిఫ్టీ అనేది ఓవర్ వాల్యూడ్లో ఉంది, ఓవర్ వాల్యూడ్ స్టేజ్లో ఉంది, ఎనీ టైం డ్రాస్టిక్ సెల్లింగ్ రావచ్చని. మేబీ ఆ సెల్లింగ్ ఇప్పుడే అవ్వచ్చు. అండ్ టు బీ ఫ్యాక్ట్ ఇండెక్స్లో ఎప్పుడైనా సరే బేసికల్లీ 10%కి అటు ఇటులో కరెక్షన్ అనేది జరుగుతుంది. అలాగే మన దగ్గర కూడా కరెంట్లీ నిఫ్టీ 10% దగ్గర కరెక్షన్ అనేది ఇచ్చింది. టిల్ డేట్ చూసుకుంటే అది ఆల్మోస్ట్ 12% దగ్గర కరెక్షన్లో ఉంది. స్లైట్లీ అండర్ వాల్యూడ్ అయినా సరే ఇంకా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం మార్కెట్ని ఎప్పుడు డైరెక్ట్గా ఒక పాయింట్కి వచ్చి రివర్స్ అవుతుందని ఎస్టిమేట్ చేయలేం కాబట్టి ఎవరైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం హోల్డ్ అయి ఉండాలి. మనం డాలర్ ఇండెక్స్ని చూసాం, లిక్విడిటీని చూసాము, అండ్ ఈ రేషియోస్ని కూడా క్లియర్గా చూసాం. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే న్యూట్రల్గా కొన్ని సైడ్లు మనకు పాజిటివ్ అనిపిస్తుంది, కొన్ని సైడ్లు నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఈ పాయింట్ని కవర్ చేసేదే ఫోర్త్ పాయింట్, మై ఓన్ వ్యూ. కరెంట్లీ చూసుకుంటే మార్కెట్ అనేది చాలా లోలో ఉంది. చాలామంది లోలో దొరుకుతుంది అని బై చేస్తుంటూ ఉన్నారు. కానీ ఎవరైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నారో వాళ్ళు మాత్రం కరెంట్లీ హోల్డింగ్ పీరియడ్లోనే ఉండండి. ఎవరైతే లంసమ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదంటే ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నారో వాళ్ళు మాత్రం అసలు ఇన్వెస్ట్మెంట్కి కరెంట్లీ అంత గ్రేట్ సినారియోలో లేదు. అండ్ హౌఎవర్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. దీన్ని ఎప్పుడు కూడా ఒక పర్సనల్ అడ్వైస్ కింద తీసుకోకండి. మీ ఓన్ డెసిషన్ అండ్ మీ ఓన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. సో ఇక్కడ మనకి మార్కెట్ నెగిటివ్లో ఉంది, డౌన్లో ఉందని చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కానీ అది ఇంకా ఫాలో అయితే మీరు తట్టుకునే స్టేజ్లో ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అండ్ ఇంకొక 2 పాయింట్స్ ఏంటంటే, ట్రంప్ ఆల్రెడీ ఇనాగ్రేట్ అయ్యారు. ఆయన ఇప్పుడు ఇండియాకి ఏ రూల్స్ పెడతారో తెలీదు. అండ్ ఎంత ట్యాక్సెస్ వేస్తారో కూడా తెలీదు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఫెబ్ ఫస్ట్ని బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ అయ్యాకే ఇన్వెస్ట్మెంట్ చేయండి గైస్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి బడ్జెట్ అనేది. బడ్జెట్ మీదే చాలా కంపెనీస్ బేస్ అయి ఉంటాయి. అండ్ ఆ బడ్జెట్ని కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనీ దేనికి వెళ్తుంది, ఏ సెక్టార్లో డబ్బులు పెడుతుంది గవర్నమెంట్ అనేది కూడా. సో ఆ ఫెబ్ ఫస్ట్ వీక్ అయిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ అనేది లంప్సమ్లో చేయండి. ఎస్ఐపి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నో బ్రేక్స్. ఎవ్రీ మంత్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి. అది బై డిఫాల్ట్ డిసిప్లిన్ కింద వస్తుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎస్ఐపి ఎవరు చేస్తున్నారో వాళ్ళ ఎవ్రీ రెగ్యులర్ అమౌంటే కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ మంత్లీ అమౌంట్కి. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో మంచి కంపెనీస్ పిక్ చేయండి. ఏవైతే అర్నింగ్ గ్రోత్ రెగ్యులర్గా కనిపిస్తుందో, ఎవ్రీ క్వార్టర్ టు క్వార్టర్ లేదంటే హాఫ్ ఇయర్లీకి గ్రోత్ కనబడుతుందో వాటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినట్టయితే టు బీ ఫ్రాంక్ నా జెన్యూన్ ఒపీనియన్ చెప్తున్నాను, మీకు స్టాక్ మార్కెట్ కరెంట్లీ మంచి సినారియోలో లేదు. మనం ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకున్నట్టు యూఎస్ డాలర్ ఇండెక్స్ గ్రో అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది వాలటైల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ 1-2 ఇయర్స్ వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు అంత హెవీ రిటర్న్స్ అనేవి కనబడవు. తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తున్నారో వాళ్ళకి అల్టిమేట్గా నిఫ్టీ కానీ ఏదైనా ఇండెక్సెస్ అనేవి మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేస్తుంటూ ఉండాలి. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం అంటే మోర్ దాన్ 5 to 7 ఇయర్స్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఎంచక్కా మంచి టైం చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.